లెవెల్స్ దాటుకొని వెళ్ళి, అంత కష్టపడి వెళ్ళి, అగ్ని పరీక్షలు అంత చేసి, టాటూ వేయించుకొని, అంతా వెళ్ళాక నాకెక్కువ బాధెక్కడంటే లైక్ ఆ విధంగా వచ్చేసాను. ఆడియన్స్ సపోర్ట్ లేకుండా వచ్చేయడం వేరు. ఆడియన్స్ సపోర్ట్ ఉన్నాక గూడా నేను బయటనే ఉన్నాను. అండ్ ద వే ఐ గాట్ ఎలిమినేటెడ్ ఒక ఏవి చూపించకుండా ఏదో ఒక అట్లా వచ్చేయడం వల్ల కంప్లీట్‌లీ డిప్రెస్డ్ అన్నమాట. ఏంది ఇట్లా జరిగింది అని చెప్పి నాకు. సో, అందుకే దాని నుంచి కోలుకోలేకపోయి ఇప్పటికి గూడా సరే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది కాబట్టి ఇలా ఉన్నాను కాబట్టి బట్ స్టిల్ ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐ డోంట్ లైక్ ఇట్ అసల. ఏంది నాకు ఇట్లా జరిగిందా అని చెప్పి అన్న ఒక చిన్న పెయిన్ అయితే ఉంది. 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 యెస్. అయితే ఈ రోజు నేను కొన్ని స్ట్రైట్ వేలో కొన్ని క్వెషన్స్ అడిగేస్తాను యాహ్! యాహ్! శ్రీజ. పక్కా. మనసులో ఉన్నవి ఏంటి అంటే దాచుకున్న కొన్ని థింగ్స్. హ్మ్. అగ్ని పరీక్ష. హ్మ్. అగ్ని పరీక్షలో ఫస్ట్ నేను నీకు ఒక ఇంటర్వ్యూలో అడిగా. హ్మ్. మన ఇద్దరి ఫస్ట్ ఇంటర్వ్యూ. హ్మ్. అరే ఏంట్రా శ్రీజ ఇలా అలర్ట్ చేసావు, అందరి అటెన్షన్ ని క్రాప్ చేయాలని చూసావు అని. అంటే డే బై డే లో వాళ్ళందరూ నిజంగానే నీకు అట్రాక్టివ్ అయ్యారు, హ్మ్. టాస్క్లన్నీ విన్ అయ్యావు. హ్మ్. ఒకప్పటి కాలం ఇప్పుడు ప్రెసెంట్ నవే కాలంలో ఉన్నటువంటి ఒక ట్రెండీ ఉన్న ఒక థీమ్ లో ఒక బొమ్మని ఫైండ్ అవుట్ చేయమంటే స్కూటీ అని అంత ప్రాపర్ గా చెప్పగలిగావు. హ్మ్. అంటే బ్రెయిన్ అంత షార్ప్ గా ఉండింది నీది. కానీ చాలా మంది బయట అగ్ని పరీక్షలో కంటెస్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే కామనర్స్ గా మధ్యలో వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, వాట్ ఎవర్. చాలా మంది ఏమనుకున్నారంటే శ్రీజాకి ముందే ఈ ఇన్ఫర్మేషన్